ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున మీకు వందనాలు తెలుపుతున్నానని. గ్రీటింగ్స్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ అండ్ ద వండర్ఫుల్ అమేజింగ్ గాడ్. మరి మీ అందరికీ అద్భుతకరుడైన మరి ఆశ్చర్యకార్యాలు చేసే మన యేసయ్య నామమున మీకు శుభములు తెలుపుతున్నానండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్లెస్డ్ ఈవినింగ్ టుడే. అద్భుతమైన ఈ సాయంకాలానికి మనం వచ్చి ఉన్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. దానికి మనం యేసయ్యని మహిమపరుద్దామండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. మరొకసారి మీ అందరికీ ఫేస్బుక్ లైవ్ మీరు వచ్చిన అందరికీ మరి యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. ఎస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మనం ఎప్పుడు కూడా యేసయ్యలో ఆనందించే వ్యక్తులుగా ఉండాలండి. ఓకే, ప్రైజ్ గాడ్. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ డాడ్. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Father. Hallelujah, hallelujah, hallelujah. Yes, praise the Lord అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఇచ్చేసిన మరొకసారి మీ అందరికీ మరి నేను వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ద లార్డ్. ఎస్, వందనాలండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise to Jesus. Praise to Jesus. Praise to our God. Hallelujah. Thank you, Holy Spirit God. Thank you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Welcome, welcome, welcome to the Facebook Live. Praise the Lord అండి. వెల్కమ్ టు ది ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసు నామమున వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెల్కమ్, వెల్కమ్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. అద్భుతమైన సాయంకాలం అండి ఈరోజు. బికాస్ డైలీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుదినం మనము యేసయ్యని మనం ఏం చేస్తున్నాము అంటే దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. లెట్స్ వి వర్షిప్ ద లార్డ్. మరి మనం యేసయ్యని ఇప్పుడు ఆరాధిద్దామండి. దిస్ ఈస్ ద వర్షిప్ టైం. ఇప్పుడు ఆరాధించే సమయం అండి. It is not any the you know that the precious God is with us. మరి విలువైన దేవుడు, our Jesus is the precious God. మన యేసయ్య ఎంతో విలువైన దేవుడు అండి. సో డోంట్ మిస్ హిస్ లవ్. అందుకే ఆ యేసయ్య ప్రేమని పోగొట్టుకోవద్దండి. విజయ్ జీసస్ అక్క ప్రైజ్ ది లార్డ్. అండ్ సంతోష్ కుమార్ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, లెట్స్ సింగ్ ద సాంగ్. పాటతోటి మనం స్టార్ట్ చేద్దామండి. God is good in all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. To the darkest night His light will shine. God is good. God is good all the time. God is good all the time. He put a song and praise in this heart of mine. God is good all the time. To the darkest night His light will shine. God is good. God is good all the time. We are the sinners and so unworthy, still has choose to us to die. He put it His Spirit. We stand and justify that His love is amazing and His mercy that it never end. God is good all the time. He put a song and praise in this heart of mine. God is good all the time. Through the darkest night His light will shine. God is good. God is good. Our Jesus is good. మన యేసయ్య మంచివాడండి. God is good all the time. Yes,
So today our part 3 will be there. Esther part 3 ఉందండి. సో క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఏ ప్రేయర్. నేను ప్రార్థనతోటి మరి స్టార్ట్ చేయబోతున్నానండి. స్తోత్రం యేసయ్య, అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, నీకే స్తోత్రమన్నా చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ రోజు తండ్రి నేను ఒక్క రాత్రిలో ఎస్తేరు జీవితాన్ని త్రిప్పి వేసిన గొప్ప దేవుణ్ణి, అయ్యా తండ్రి, మంచి దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి తండ్రి నేను ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాను తండ్రి. ఆశ్చర్యకారాలు చేసే నా యేసయ్యని నేను ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాను తండ్రి. అయ్యా తన ఎస్తేరు జీవితాన్ని మార్చిన దేవుడివి, అయ్యా తన ఎస్తేరు జీవితాన్ని వెలిగించిన దేవుడివి, ఎస్తేరు జీవితాన్ని అయ్యా తండ్రి నేను మహారాణిగా చేసి ఉన్న దేవుడివి, అయ్యా తండ్రి నేను పెట్ట కుప్పలలో ఉన్న వాళ్ళ పైకి లేవనెత్తే వాడివి తండ్రి కాబట్టి ఎవరైతే బిడ్డలు తండ్రి నేను అవసరాలు కలిగి ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, ఉద్యోగాలు లేకుండా ఉన్నారో, అశాంతి పాలై ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, జీవితం మీద నిరాశ చెంది ఉన్నారో, వారందరినీ ఒకసారి చూసి ఒకసారి నీ కనికర దృష్టిని వారి మీద ప్రసరింపచేసి వారినందరినీ లేవనెత్తాను తండ్రి. ఎస్తేని దీవించిన దేవుడివి, అయ్యా తండ్రి వీరిని కూడా దీవించండి. ప్రతి ఒక్క ఆన్య కుటుంబం తండ్రి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్క హైందవుడు, ముస్లిం అందరూ మారి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ యొద్దకి రావాలి తండ్రి, నిన్ను వేడుకోవాలి తండ్రి, నిన్ను ఆరాధించాలి తండ్రి. నీవు తప్పించి వేరే మార్గం లేదని ప్రజలు గ్రహించే భాగ్యం దయచేయమని, అయా విత్తబడిన ఈ వాక్యాన్ని దీవించామని, నా నోటికి బూరైంది మీరు వాడుకోమని, మరి ముఖ్యంగా నన్ను శిలువను మరుగుపరుచుకొని వాడుకోమని. నేను చెప్తే ఎవరు వినరు కానీ తండ్రి మీరు మాట్లాడితే అందరూ వింటారు కాబట్టి మీరే నన్ను తండ్రి మీరే మాట్లాడమని, నా నాలుగని ఎగ్గు చేత కాలుస్తున్నందుకే, అయ్యా తన అనుదినము తండ్రి నీ ఆత్మలో నన్ను ఎదిగిస్తున్నందుకే, నీ పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు అనేక విషయాలు బోధిస్తున్నందుకే నీ బంగారు పరమన్నా చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించున్నాం, హెచ్చిస్తాం, ఏసని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. సో టుడే అవర్ టాపిక్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, సో వి ఆర్ గోయింగ్ టు సీ దట్ ఎస్తేర్ వన్ నైట్ షీ బికమ్ ద క్వీన్ ఆఫ్ ఇథియోపియా. మరి ఇథియోపియా అనే రాజ్యానికి ఆమె ఒక్క రాత్రిలోనే మరి ఏమైందండి, రాణిగా మార్చబడిందండి. రాణిగా యేసయ్య, జీసస్ వాస్ చేంజ్డ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని త్రిప్పి వేశారండి. టుడే యు ఆర్, ఈరోజు నువ్వు యువర్ లైఫ్ దేర్ ఇస్ నో సెటిల్మెంట్, మరి నీ జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుతున్నావా? టుడే యు ఆర్ వెక్స్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో వెక్స్ అయిపోయి ఉన్నావా? దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు, మంచి శుభవార్త నీ గురించి ఎదురు చూస్తుందండి. హూ వాజ్ రైజ్డ్ ద ఎస్తేర్, ఎవరైతే ఎస్తేరి పైకి లేవనెత్తాడో దట్ జీసస్, ఆ యేసయ్య. టుడే ఐ యామ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ వరల్డ్, ఈ లోకానికి నేను యేసయ్యని పరిచయం చేయబోతున్నానండి. ఓకే, లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. సో we know about that, మనకు తెలుసు హౌ జీసస్ వాజ్ బ్లెస్డ్ ద ఎస్తేర్ లైఫ్. ఎస్తేర్ జీవితాన్ని ఎలాగ ఆస్వాదించాడో మనం చూస్తున్నామండి. సో నౌ we are going to see she is the middle class woman. మరి మిడిల్ క్లాస్ ఉమెన్ గా ఉందండి ఆమె, మిడిల్ క్లాస్ మరి మధ్యతరగతి కుటుంబకురాలు. బట్ కానీ Jesus is chosen her a wonderful, amazing way. కానీ యేసయ్య ఆమెని ఎంతో అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకి మహిమ కలుగును కాకండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును కాకండి. సో టుడే లెట్స్ సీ, మనం చూడబోతున్నామండి. Now we are going to see the Esther 2nd chapter 15th verse. సో ఈ రోజు మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే ఎస్తేర్ 2nd chapter మరి 15th verse మరి చూడబోతున్నామండి. లెట్స్ సీ దిస్, ఒకసారి మనం చూద్దాం. When the turn came the Esther, the daughter of Abimelech, the uncle of the Mordecai, who had taken her as his own daughter to go into the king, she asked for nothing except what Hegai the king. సో తెలుగులో మనం చూడబోతున్నామండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీయేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షడు అయిన హేగై నిర్మింపబడి చూసారండి, నిర్ణయించిన అలంకారమే కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. దట్ మీన్స్ హియర్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ, మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే ఎస్తేర్ డస్ నాట్ లైక్ ద ఆల్వేస్ ద వరల్డ్లీ ఫ్యాషనబుల్ థింగ్స్. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే మరి ఎస్తేరు లోక సంబంధంగా అలంకరించుకోవడానికి ఆమె ఇష్టపడలేదండి. దట్ మీన్స్ షీ డోంట్ వాంట్ టు బీ లైక్ ఎ ఫ్యాషనబుల్ పర్సన్. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆమె లోకరీతిగా ఉండే వ్యక్తి కాదని మనం తెలుసుకుంటున్నాం. షీ సింప్లిసిటీ ఉమెన్. ఆమె ఎంతో సింపుల్ గా ట్రెడిషనల్ ఉమెన్, సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నామండి. సో నవడేస్ కానీ ఈ రోజులలో గర్ల్స్, అమ్మాయిలు ఎలా ఉన్నారండి?
యవనస్తులు వాట్ ఎవర్ దే సీ ఇన్ ద రోడ్, బయట ఏం చూసినప్పటికీ, వాట్ ఎవర్ దే వాంట్స్ దే విల్ సీ ఇన్ ద షాప్లో ఏదైనా చూసినప్పటికీ, సో దే వాంట్ టు బై, దాన్ని కొనుక్కోవాలి. దే హ్యాస్ టు వేర్ దట్, దాన్ని వేసేసుకోవాలి అంతే. ఇఫ్ దే డస్ నాట్ నీడ్, ఇఫ్ దే వాంట్ సంథింగ్ క్లోజ్, మనకి ఏమన్నా బట్టలు కావాలంటే, ఇఫ్ ద పేరెంట్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ రిచ్ స్టేటస్, వాళ్ళకి డబ్బులు కొనడానికి తల్లిదండ్రులకు అంత ఆదాయం లేనప్పటికీ దే విల్ క్రై, వాళ్ళు ఏడుస్తారండి. ఫాదర్ ఐ నీడ్ దిస్, నాన్న నాకు ఇది కావాలి, ఐ నీడ్ దిస్ డ్రెస్, నాకు ఈ డ్రెస్ నాకు ఈ వస్తువు కావాలి, ఐ నీడ్ దిస్ గోల్డ్, ఈ బంగారం నాకు కావాలని దే విల్ ఆల్వేస్ క్రై, వాళ్ళు ఏడుస్తూ ఉంటారండి. ఇఫ్ యువర్ పేరెంట్స్ విల్ నాట్ గివ్ దమ్, వాళ్ళు ఇవ్వకపోతే దే విల్ సే, వాళ్ళు ఏమంటారంటే, డాడ్ నాన్న ఇఫ్ యు నాట్ గివ్ ఇట్, నువ్వు కానీ ఇవ్వకపోతే ఐ విల్ నాట్ ఈట్ ఫుడ్, నేను భోజనం తినను, ఐ విల్ నాట్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళను, ఐ విల్ సిట్ అట్ హోమ్, నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఐ విల్ క్లోజ్ మై డోర్స్, నా తలుపులు వేసేసుకుంటాను. సమ్ టైమ్స్ కొంతమంది అంటే ఐ విల్ అటెంప్ట్ ద సూసైడ్, నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా వాళ్ళు ఉన్నారండి. లైజర్ పర్సన్స్ ఆల్సో దేర్, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. డిసోబేయింగ్ చిల్డ్రన్, లోపడని పిల్లలుగా కూడా ఉన్నారండి. ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్, యవనురాళ్ళండి. దే నీడ్ వాట్ ఎవర్ దే సీ ఇట్, ఏదైతే చూస్తారో వాళ్ళు అది కావాలి వాళ్ళకంతే. దే డోంట్ సీ ద పేరెంట్స్ పొజిషన్, పేరెంట్స్ తల్లిదండ్రులు ఎలా ఉన్నారని కూడా వాళ్ళు ఆలోచించారండి. మేబీ యువర్ మరి నీ తల్లిదండ్రులు మరి ఎలాంటి స్థితిలో ఉన్నారని కూడా ఆలోచించారండి. మే యువర్ పేరెంట్స్ ఆర్ పూర్, తల్లిదండ్రులు మరి ఎలాగ ఉన్నారని కూడా ఆ స్థితిని కూడా వాళ్ళు ఆలోచించారండి. వాళ్ళు ఎంత బీద స్థితిలో ఉన్నారని ఆలోచించకుండా దే నీడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే లైక్స్, వాళ్ళకి కావాలంటే అది వాళ్ళకి ఖచ్చితంగా కావాలనే స్వభావంతో యంగ్ గర్ల్స్ ఆర్ దేర్, యవనస్తురాలు ఉన్నారండి. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులలోనే కాదండి, అనదర్ జెంటైల్స్, అన్య కుటుంబాలలో కూడా దే ఆర్ లైక్ దిస్, ఇలాగనే ఉన్నారండి. బట్ ఎస్తేర్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలా కాదండి. వెన్ షీ వాజ్ హర్ ఛాన్సెస్ కేమ్, మరి ఆమెకి ఛాన్స్ అనేది వచ్చినప్పుడు టు గో నియర్ టు ద కింగ్, మరి రాజు దగ్గరికి ఆమెకు మరి వెళ్ళడానికి మరి ఛాన్స్ అనేది, ఆ టైం అనేది వచ్చినప్పుడు, ఆ సమయం అనేది వచ్చినప్పుడు షీ వాజ్ జస్ట్ టేకెన్ ద, ఆమె చూస్తున్నారు కదా, బైబిల్ సేస్, వాక్యం ఏమంటుందంటే క్లియర్లీ, ఇక్కడ ఏముందంటే చాలా క్లియర్గా ఉంది చూడండి. మరి అలంకారమే కాక, చూసారా అండి, రాజు యొక్క షడుగైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. మరి ఇంగ్లీష్లో మనం చూడబోతున్నామండి. హెగై ద కింగ్ he knows who had charge of the women advice. Now Esther was winning the favor in the all of who see them. మరి చూసారా అండి, ఇక్కడ చూడండి, మనం ఒకసారి చూద్దాం. టు గో టు ఇంటూ ద కింగ్ షీ ఆస్క్డ్ ఫర్ నథింగ్ ఎక్స్పెక్ట్ వాట్ హెగై ద కింగ్స్ ఇనోచ్, మరి ఏదైతే ఆయన అలంకరణ ఇచ్చాడో, వాట్ ద ప్యాలెస్ ఇస్ గివ్ దట్ ఆర్నమెంట్స్, ఏ బంగారం అయితే, ఏ నగలైతే ఏవైతే ఇచ్చారో, షీ జస్ట్ నీడ్ దట్, అది మాత్రమే కాదు. బట్ అనదర్ ఉమెన్స్, కానీ అక్కడికి వచ్చిన అనేక మంది అమ్మాయిలు దే ఆస్క్డ్ దిస్ థింగ్స్, ఇవన్నీ అడిగి ఉన్నారండి. దే నీడ్ సంథింగ్ గుడ్ డ్రెస్, మంచి బట్టలు కావాలి, దే నీడ్ ద వండర్ఫుల్ ఆర్నమెంట్స్, రకరకాల మరి బంగారం కావాలి. బికాస్ యు నో, మీకు తెలుసు కదా, కింగ్ ప్యాలెస్, రాజు ప్యాలెస్ ఎంతగానో, కింగ్ ప్యాలెస్ మరి రాజు ప్యాలెస్, రాజు భవంతిలో హౌ మచ్ రిచ్ దే ఆర్, వాళ్ళు ఎంత ధనవంతులో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆల్ ద గర్ల్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గోల్డ్. అక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ, దట్ వర్జిన్ ఉమెన్స్, అక్కడికి వచ్చిన కన్యకలందరూ దే వాస్ అట్రాక్టెడ్ ఫర్ ద గోల్డ్. మరి వాళ్ళు బంగారానికి ఆకర్షితులయ్యారండి, డ్రెస్సెస్, మరి వాళ్ళకు బట్టలకి ఆకర్షితులయ్యారండి. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్సైట్ ఆఫ్ లుకింగ్ ఆఫ్ అదర్స్, అవతల వాళ్ళని చూసినప్పుడు ఎంతో అందంగా కనిపించాలని ఆకర్షణీయంగా వాళ్ళు తయారయ్యారండి. టు అట్రాక్ట్ ద కింగ్, మరి రాజును ఆకర్షించాలని. టు బి ఏ క్వీన్, మరి రాణి అయిపోవాలి. దే ఆర్ వెరీ టెంప్టేషన్, ఇన్సైడ్ ద టెంప్టేషన్ దే ఆర్ మూవింగ్. మరి వాళ్ళు ఎంతగానో మరి శోధనలో ఎంతగానో వాళ్ళు దే ఆర్ వెరీ లాట్ ఆఫ్ ద హార్ట్ డిజైర్ టువర్డ్స్ ఇట్. వాళ్ళ హృదయం అంతా ఏమని నిండి ఉంది అంటేనండి, వాళ్ళ మనసు, వాళ్ళ స్థితి ఎలాగ ఉందంటే, ఐ వాంట్ బి ఏ క్వీన్ అయిపోవాలంటే, రాణిని అయిపోవాలంటే, కింగ్ హ్యాస్ టు లవ్ మీ, రాజు నన్ను ప్రేమించాలంతే. సో దే వాజ్ అట్రాక్టెడ్ కంప్లీట్లీ లైక్ ఎ వరల్డీ వే. కాబట్టి వాళ్ళు ఆకర్షించుకున్నారు, ఎలాగంటే అంత లోకరీతిగా ఆకర్షించుకున్నారండి. బట్ ఎస్తేర్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలాంటిది కాదండి. షీ లైక్స్ ద, ఆమె ఏం తీసుకుందంటే ఓన్లీ వాట్ ద హెగ్గై గివెన్. మరి హెగ్గై ఏమైతే ఇచ్చాడో, నపుంసకుడు ఏదైతే ఇచ్చాడో, షీ వాస్ జస్ట్ వేర్ దట్ క్లోత్, ఆ బట్టలే ఆమె ధరించిందండి. షీ డస్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఆఫ్ ద మోర్, మరి అంతకంటే ఎక్కువ ఆమె కోరలేదండి. దట్స్ కాస్, అందుకే
పొందిన వ్యక్తిగా చూస్తున్నామండి. ఎస్తేర్ వాస్ ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ ఆల్ ద ప్యాలెస్ పీపుల్. మరి ఎస్తేరు మరి అందరి చూపులలో ఆమె దయ పొందిన వ్యక్తిగా చూస్తున్నామండి. నౌ ద యంగ్స్టర్స్, యవనస్తురాల, సో హౌ ఇస్ యువర్ లైఫ్ మై డియర్ సిస్టర్? నా సోదరి, నీ జీవితం ఎలా ఉందమ్మా? యు ఆర్ అట్రాక్టింగ్ ద వరల్డ్ బై యువర్ డ్రెస్సెస్. మరి నీ వస్త్రధారణతో నువ్వు లోకాన్ని ఆకర్షిస్తున్నావు. యు ఆర్ అట్రాక్టింగ్ ద బాయ్స్ త్రూ బై యువర్ డ్రెస్సింగ్, క్లోతింగ్ అండ్ యువర్ ఆర్నమెంట్స్. మరి అబ్బాయిలని నీ బట్టలతోటి, నీ వస్త్రధారణతో వాళ్ళను ఆకర్షిస్తున్నావు, కానీ యు ఆర్ నాట్ అట్రాక్టింగ్ ద జీసస్. నువ్వు యేసయ్యని ఆకర్షించట్లేదు. యు ఆర్ నాట్ అట్రాక్టింగ్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులను నువ్వు ఆకర్షించట్లేదు బై యువర్ గుడ్ క్యారెక్టర్, నీ మంచి స్వభావంతో. బట్ ద ఎస్తేర్, కానీ ఎస్తేర్ ఎలాంటిదంటే షీ వాజ్ అట్రాక్టెడ్, వాళ్ళని ఆకర్షించింది బై హర్ క్యారెక్టర్, ఆమె స్వభావంతో, ఆమె గుణమేనండి. దట్ ఈస్ ద హైలైట్. అదేనండి ఆమె గుణమేనండి మెయిన్ అండి. దట్ ఈస్ ద హైలైట్ అండి. సో అదేనండి ఆమె గుణమేనండి మెయిన్ ప్రయారిటీ. ముఖ్యమైనది ఏంటంటే హర్ గుడ్నెస్, ఆమె మంచితనం అండి. హర్ సింప్లిసిటీ, ఆమెకున్న సింప్లిసిటీనండి. సో కింగ్ లవ్డ్ దట్ మచ్. అందుకే రాజు ఆమెను అంతగా ప్రేమించాడండి. నాట్ ఓన్లీ కింగ్, మరి కింగే రాజే కాదండి, ఈవెన్ ద ప్యాలెస్ పీపుల్, అక్కడ ఉన్న రాజ్యంలో ఉండే వాళ్ళందరూ అండి. ఈవెన్ ద హెగ్గై అండి, ఈవెన్ ద ఆల్ ద సర్వెంట్స్, మరి ఆమెకి ఇయ్యబన్న మరి వాళ్ళు మరి పనికెత్తలు కూడా అండి. ఆల్ లవ్డ్ హర్, అందరూ ప్రేమించారండి ఆమెని. బికాస్ ఎందుకంటే హర్ నేచర్ సిగ్నిఫైన్స్. మరి ఆమె ఎలా ఉందండి, ఆమె వెళ్తున్న ఆ నేచర్, ఆ స్వభావం ఎలా ఉందంటే ఇట్ షోస్ అది ఏం చూపిస్తుందంటే జీసస్ లో యేసయ్య ప్రేమను చూపిస్తుంది. జీసస్ మెర్సీ, యేసయ్య కృపను చూపిస్తుంది. జీసస్ హంబుల్నెస్, యేసయ్య తగ్గించుకునేది చూపిస్తుంది. జీసస్ ఒబేనెస్, యేసయ్య ఎలాగా హౌ హీ వాజ్ ఒబేడ్ ద ఫాదర్, తండ్రి చిత్తానికి ఎలాగ లోబడాడో యేసయ్య, లైక్ దట్ నేచర్, అలాంటి స్వభావం మనకు కనిపిస్తుందండి. సో ఎస్తేర్ లైఫ్ ఈస్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హియర్. ఇక్కడ మీరు చూస్తున్న మీ అందరికీ మరి ఎస్తేరు జీవితము ఎంతో మాదిరికరంగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఫర్ ద యంగ్స్టర్స్, యవనస్తులకి, దోస్ హు ఆర్ గోయింగ్ టు మ్యారీ, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, దోస్ హు ఆర్ మ్యారీడ్, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకి, దైవ సేవకురాళ్ళకి కూడా. లెట్స్ సీ, మనం చూద్దాం. సో దట్స్ ద కాజ్ ద మిరకల్ ఇస్ గాడ్. అందుకే అద్భుతకరుడైన దేవుడు, మిరకల్ చేసే దేవుడు. జీసస్ ఇస్ ద మిరకల్ ఇస్ గాడ్. మనందరికీ తెలుసు మన యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు అని. సో ద మిరకల్ గాడ్, ఆ అద్భుతాలు చేసే దేవుడు, హీ వాజ్ లిఫ్టెడ్ హర్. ఆమెని ఆయన మరి లిఫ్ట్ పైకి లేవనెత్తాడండి. హౌ, ఎలా లేవనెత్తాడండి? షీ బికమ్ ద ఆల్ ద ప్లేస్ ఆఫ్ ద ఇథియోపియా. షీ బికమ్ ద వండర్ఫుల్ క్వీన్. అద్భుతమైన రాణిగా, మహారాణిగా ఆ ఇథియోపియా దేశానికి మరి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడండి. సో ఎస్తేర్ వాస్ చూజ్డ్ బై లార్డ్. మరి ఎస్తేరు మరి దేవుని చేత మరి ఆమె నిర్ణయింపబడిన వ్యక్తి. ఎస్తేర్ వాస్ అనాయింటెడ్ పర్సన్. ఎస్తేరు మరి అభిషేకింపబడిన వ్యక్తి. ఎస్తేర్ వాస్ అ ఉమెన్ ఆఫ్ గాడ్. ఎస్తేర్ ఒక దైవ సేవకురాలండి. ఎస్తేర్ వాస్ సేవ్డ్ హర్ ఫ్యామిలీస్, తన కుటుంబాలను ఆమె రక్షించుకుందండి. షీ వాస్ సేవ్డ్ హర్ హస్బెండ్ టు, తన భర్తను కూడా ఆమె రక్షించుకుంది. లెట్స్ సీ, ఇంకా మనం చూడబోతున్నామండి. లెట్స్ సీ దట్, మనం ఒకసారి చూడబోతున్నామండి. సో ద మెయిన్ థింగ్ వాట్ ద గర్ల్స్ నీడెడ్, మరి అమ్మాయిలకి ఏం కావాలంటేనండి, నాట్ వేరింగ్ ద గోల్డ్, మరి గోల్డ్ ఆభరణాలు కాదండి, నాట్ వేరింగ్ ద బ్యూటిఫుల్ డ్రెస్సెస్, అందమైన అలంకరణ కాదండి. యునో లైక్ అందరు జెంటస్ అన్యుల్లాగా పీపుల్ ఆర్ లైకింగ్ టు వేర్ ద ఫ్లవర్స్, ద ఫ్లవర్స్ ఫ్రెంచ్ కట్స్. మరి ఆ అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే మరి పూల జడలు, వాళ్ళ జడలు, ఇంకా ఏమేమో జడలు వేసుకోవాలని ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్ ద వరల్డీ థింగ్. ఇవన్నీ లోకానుసారమైన క్రియలండి. సో ఎస్తేర్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ ఎస్తేర్ అలా కాదండి. త్రూ బై హర్ క్యారెక్టర్, ఆమె స్వభావంతో షీ వాజ్ అట్రాక్టెడ్ ద ఆల్ ద ఇథియోపియా రాజ్యాన్ని, ఇథియోపియా కింగ్డమ్, ఇథియోపియా రాజ్యాన్ని మరి ఆమె తన స్వభావంతో, ఆమె గుణంతో ఆమె షీ వాజ్ విన్ ఇట్. ఆమె దాన్ని గెలుచుకుందండి. నాట్ బై ద ఫైటింగ్ స్పిరిట్, మరి కొట్లాడే స్వభావం కాదండి. లైక్ వస్తి లాగండి. ప్రైడ్ ఉమెన్, గర్వించిన హృదయస్తురాలు కాదండి ఆమె. నౌ ఉమెన్స్, మరి మై సిస్టర్స్, మరి సహోదరులారా, ఆర్ యూ ఒబేయింగ్ ద జీసస్ టుడే? ఈరోజు నువ్వు యేసయ్యకి లోబడుతున్నావా? లైక్ ఎస్తేర్ లాగా. సో యు ఆల్వేస్ లవ్ ద ఓన్లీ ద వరల్డీ వే క్లోత్స్, లోకానుసారమైన బట్టలు ధరించు
డ్రెస్సులు వేసుకోవాలని, బీ ఏ వెరీ అట్రాక్టింగ్ పర్సన్, ఆకర్షణీయంగా కనిపించాలని, ఆడింగ్ ద మేకప్స్ అపాన్ యువర్ ఫేస్, నీ ముఖాలకి రంగులు వేసేసుకొని అట్రాక్టింగ్ ద బాయ్స్, అబ్బాయిల్ని ఆకర్షించేస్తూ వేరింగ్ ద స్లీవ్లెస్ డ్రెస్సెస్, మరి ఒళ్ళంతా కనిపించేలాగా బట్టలు వేసుకొని అండ్ అట్రాక్టింగ్ ద బాయ్స్ ఇన్ ద చర్చెస్, మందిరాలలో అబ్బాయిలను ఆకర్షిస్తూ ఉన్నావా? ఆర్ అట్రాక్టింగ్ ద అవుట్ సైడ్ ఆల్సో, బయట కూడా ఆకర్షించే వ్యక్తిగా ఉన్నావా? రిపెంట్ టుడే, మారు మనసు పొందమ్మా. బీ లైక్ ఎస్తేర్, ఎస్తేర్ లాగా జీవించు. ఎస్తేర్ నెవర్ అట్రాక్టెడ్ ఎనీ బాయ్ ఇన్ హర్ లైఫ్. మీకు తెలుసా, ఎస్తేర్ ఎవరిని కూడా ఆకర్షించలేదండి తన జీవితంలో. ఆల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హర్, ఆమెను చూసి వాళ్ళే ఆకర్షింపబడినారండి. షీ వాస్ ద ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ దెమ్, వాళ్ళ దగ్గర వాళ్ళ కని దృష్టిలో ఆమె దయ పొంది ఉన్నదండి. బికాజ్ ఎందుకంటే దట్ ఈస్ ద జీసస్ కిడ్. అదేనండి యేసయ్య బిడ్డ అంటే. జీసస్ కిడ్ హ్యాస్ టు బి లైక్ దట్. అలాగే ఉండాలండి యేసయ్య బిడ్డ అంటే. ఎవ్రీ యంగ్ గర్ల్, ప్రతి ఒక్క యవనస్తురాలికి ఈ మాట నేను చెప్తున్నాను. హౌ యు హావ్ టు బి, నువ్వు ఎలా ఉండాలంటే యు హావ్ టు బి లైక్ ఏ ఎస్తేర్, ఎస్తేర్ లాగా జీవించాలండి. వెరీ హోలీ, పరిశుద్ధమైన జీవితం. హంబుల్నెస్, మరి ఎప్పుడు కూడా తగ్గించుకునే సభ. ఒబేనెస్, మరి ఎప్పుడు లోపడే సభ. పేషెన్స్, ఎప్పుడు పేషెన్స్ కలిగిన సభ. మరి షీ నెవర్ ఫైటెడ్, ఆమె ఎప్పుడు కూడా కొట్లాడలేదండి. షీ నెవర్ బీటెన్ ఎనీవన్ ఇన్ హర్ లైఫ్, ఆమె ఎవరిని కూడా కొట్టలేదండి. షీ నెవర్ ఇన్సల్ట్ ద హస్బెండ్ ఇన్ హర్ లైఫ్, తన భర్తను ఎప్పుడు కూడా ఆమె అవమానపరచలేదండి. షీ నెవర్ అషేమ్డ్ జీసస్, మరి యేసయ్య కూడా ఎప్పుడు కూడా అవమానం తీసుకురాలేదండి. దట్స్ ద కాజ్ ఇవన్నీ దిస్ క్వాలిటీస్, ఈ క్వాలిటీలన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టి జీసస్ అరైజ్డ్ హర్, యేసయ్య ఆమెను లేవనెత్తాడండి. జీసస్ ఈజ్ అరైజ్డ్, ఆమెను లేవనెత్తాడండి. లెట్స్ సీ, మనం చూద్దామండి. సో ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి అంతరంగ స్వభావం కూడా చాలా ముఖ్యమైనదండి. సో బైబిల్ సేస్, వాక్యం అంటుందండి. సో జీసస్ నెవర్ వాచెస్ ద ఫిజికల్ బ్యూటీ, మరి యేసయ్య మరి బాహ్య, మరి పైన రూపం చూడడు, ఓన్లీ ఇన్నర్ హార్ట్, అంతరంగమే చూస్తాడని చెప్పేసి పీపుల్ ఆర్ వెరీ వరల్డీ వే, లోకానుసారంగా ఉంటున్నారండి. ఈవెన్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, మరి దైవ సేవకురాలు కూడా అండి వెరీ 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 ఫ్యాషనబుల్, చాలా ఫ్యాషనబుల్ గా ఉంటున్నారండి. మోర్ దాన్ ద హీరోయిన్స్ కంటే ఫ్యాషనబుల్ గా ఉంటున్నారండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీటి వల్ల ఏం జరుగుతుందండి? యూఆర్ గెట్టింగ్ ద అషేమ్డ్ బై యువర్ మినిస్ట్రీ. నీ సేవకి నువ్వేం తెచ్చుకుంటున్నావంటే అవమానం తీసుకొచ్చుకుంటున్నావమ్మా. జీసస్ లుక్స్ యువర్ అవుటర్ బ్యూటీ ఆల్సో. మరి నీ బాహ్య రూపం కూడా, అవుటర్ లుక్, బాహ్య రూపాన్ని కూడా యేసయ్య చూస్తున్నాడు. దట్ వాట్ టైప్ ఆఫ్ ద డ్రెస్ యు ఆర్ వేరింగ్, ఎలాంటి బట్టలు నువ్వు ధరిస్తున్నావు. ఇట్ ఈస్ ద గుడ్ వెదర్ ఆర్ నాట్, ఇది మంచిగా ఉందా చెడుగా ఉందా. హౌ మచ్ హోలీ యు ఆర్, ఎంత పరిశుద్ధంగా ఉన్న. జీసస్ ఈస్ వాచింగ్ అవుట్ సైడ్ ఆల్సో, బయట కూడా చూస్తున్నాడండి. సో ఎస్తేర్ డ్రెస్సింగ్ స్టైల్, ఎస్తేర్ వేసుకున్న వస్త్రధారణ కానీ, ఎస్తేర్ ఆర్నమెంట్స్, ఆమె ధరించిన బంగారం కానీ, ఎస్తేర్ థింగ్స్ ఆమె వేసుకున్నవన్నీ, దట్ ఈస్ ఆల్వేస్ బ్రింగ్స్ ద గ్లోరీ టు జీసస్. అవన్నీ ఎలా ఉన్నాయంటే యేసయ్యని మహిమపరిచేలాగా ఉన్నాయండి. సో యువర్ డ్రెస్సింగ్ స్టైల్, నువ్వు వేసుకుంటున్న బట్టలు, యువర్ వే ఆఫ్ టాకింగ్, నువ్వు మాట్లాడే మాటలు ఈజ్ బ్రింగింగ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. మరి యేసయ్యని మహిమపరిచేలాగా ఉన్నాయా? యు మస్ట్ నో మై డియర్ సిస్టర్స్, నా సోదరులు మీరు తెలుసుకోవాలమ్మా. సో వై ద కింగ్ వాజ్ లవ్డ్ ద ఎస్తేర్ దట్ మచ్, మరి ఎస్తేర్ని ఎందుకు మరి కింగ్ అంతగా ప్రేమించాడండి? లెట్స్ సీ దట్, మనం చూడబోతున్నాం. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూడబోతున్నామండి. ఓకే, so and when Esther was taken to King Ahasuerus in his royal palace in the 10th month, which is the month of the Tebeth, in the 7th year of reign, the king loved Esther more than all the women, and she won grace and favor inside more than all the virgins. So మనం ఇక్కడ తెలుగులో చదువుతామండి. సో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహర్వేషు ఏలుబడి యందు 7వ సంవత్సరంన టెబేతు అను 10వ నెలలో రాజునగర్లోకి అతని యుద్ధానికి పోగా స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించారు. వై ద కింగ్ అహర్సస్ లవ్డ్ ద ఎస్తేర్ దట్ మచ్, ఎందుకు ఆమెను అంతగా ప్రేమించారు? వై హీ వాస్ సెలెక్టెడ్ టు బి ఎ క్వీన్, ఆమెని మహారాణిగా ఎందుకు ఎన్నుకున్నాడండి? డూ యు నో, మీకు తెలుసా? హర్ క్యారెక్టర్, ఆమెకున్న స్వభావం, హర్ క్యారెక్టర్, ఆమెకున్న గుణం అండి. దట్ ఈస్ నాట్ ద వరల్డీ క్యారెక్టర్, లోకానుసారమైన గుణం కాదండి. వాట్ ద కింగ్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ హర్, ఏమి చూస్తాడంటే రాజు ఆమెలో ఎలాంటి స్వభావాన్ని చూస్తాడంటే గాడ్లీ నేచర్, మరి దేవుని స్వభావాన్ని చూస్తాడండి. హర్ క్యారెక్టర్, ఆమెకి ఉన్న గుణాన్ని చూస్తాడండి. హర్ పేషెన్స్, ఆమెకి ఉన్న పేషెన్స్ చూస్తాడండి. హర్
లైంగికంగా ఆమె పాల్గొనలేదండి. షీ వాజ్ వెరీ హోలీ. ఆమె ఎంతో పరిశుద్ధమైనది. షీ డస్ నాట్ నో అబౌట్ ద బాయ్స్. అబ్బాయిల గురించి ఆమెకు తెలిసేది కాదండి. సో ఏంటంటే వెల్ వాచింగ్ హర్ క్యారెక్టర్, ఆమె స్వభావాన్ని చూసినప్పుడు, ఆమె గుణం చూసినప్పుడు హీ వాజ్ ఫ్లాటెడ్. ఆయన ఏమైపోయాడు? హీ వాజ్ ఫాలన్ ఇన్ లవ్. ఆయన ప్రేమలో పడిపోయాడు. ద కింగ్ అహర్సస్, మరి రాజైన అహర్వేషు, హీ ఫాలెన్. మరి ఎందుకు పడిపోయాడు? ఫస్ట్ వన్. ఇంకోటి అయినా షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె ఎంతో అందగత్త. నాట్ ఓన్లీ అవుటర్ బ్యూటీ, మరి బాహ్యంగానే కాదండి, మరి పై రూపమే కాదండి, ఇన్నర్ హార్ట్, అంతరంగంలో కూడా షీ వాజ్ వెరీ హోలీ. ఆమె ఎంతో పరిశుద్ధంగా ఉంది. సో దట్స్ కాజ్, అందుకే హీ లవ్ హర్ సో మచ్. అందుకే ఆమెను అంతగా ప్రేమించాడండి. షీ ఈస్ నాట్ ప్రైడ్ లైక్ ఏ వస్తీ. మరి వస్తీలాగా ఆమె గర్వించలేదండి. షీ ఆల్వేస్ ఒబేడ్ ఇన్ నేచర్. ఆమె ఎప్పుడు కూడా లోపడే స్వభావం అండి. సో దట్స్ కాజ్, అందుకే ద కింగ్ అహర్సెస్, మరి అహర్వేషు రాజు, హీ లవ్డ్ హర్ సో మచ్. అందుకే ఆమెను అంతగా ప్రేమించాడండి. హీ వాజ్ ఫైండ్ ఇన్ దట్ నైట్. ఆ రాత్రిలో హీ వాజ్ ఫౌండ్ ఏ ట్రూ లవ్. నిజమైన ప్రేమను ఆయన కనుగొన్నాడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రియల్ వైఫ్? నిజమైన భార్యను ఆయన కనుగొన్నాడండి. వాట్ ఈస్ ద రియల్ కేరింగ్? నిజమైన కేరింగ్ అనేది ఎలా ఉంటుంది ఆయన చూశాడండి. దట్స్ కాజ్, అందుకే ద కింగ్ అహర్సస్, అందుకే రాజైన అహర్వేషు, హీ వాజ్ సెలెక్టెడ్. మరి ఆయన ఎన్నుకున్నాడు కింగ్, మరి ఆ రాజు హూ హీ సెలెక్టెడ్, ఎవరిని నిర్ణయించాడండి? ద క్వీన్ ఆఫ్ ఎస్తేర్. మరి రానైన మహారాణినైనా మరి ఎస్తేరుని, హదాషా అనే వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడండి. దిస్ ఇస్ ద జీసస్ విల్. ఇది యేసే చిత్తం అండి. దేర్ మెట్, వాళ్ళ కలవడము, దేర్ మ్యారేజ్, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, దట్ ఈస్ ద గాడ్స్ విల్ మ్యారేజ్. అది యేసే చిత్తమై ఉన్నదండి. సో ఎస్తేర్ వాజ్ కంప్లీట్లీ సరెండర్ టు ద జీసస్ విల్ అట్ దట్ టైమ్. ఆమె కంప్లీట్ గా దేవుని చిత్తానికి ఆమె లోబడి ఉండిందండి. షీ వాజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఆమె అర్థం చేసుకుంది దేవుని చిత్తం ఏమై ఉంది ఆమె జీవితంలో అని ఆమె అర్థం చేసుకుందండి. సో చాలా బాగా అర్థం చేసుకుందండి ఆమె. యేసే చిత్తం ఏమై ఉందని అర్థం చేసుకుంది. దట్స్ ద కాజ్, అందుకే షీ వాజ్ వెన్ ద కింగ్ వాజ్ చూజన్. ఎప్పుడైతే మరి రాజు ఆమెను ఎన్నుకున్నాడో టు బి ఎ క్వీన్, ఆమె రాణిగా ఉండాలని, ఫ్రమ్ ఆల్ ద ఇథియోపియా కంట్రీ, ఇథియోపియా రాజ్యానికే మరి మహారాణిగా ఉండాలని నిర్ణయించినాడో, సో షీ యాక్సెప్ట్ దట్. దాన్ని ఆమె అంగీకరించిందండి. విత్ హ్యాపీ, సంతోషంగా అంగీకరించింది. దట్ ఈస్ ద జీసస్ విల్. అది యేసే చిత్తం అయి ఉన్నదండి. దట్ ఈస్ ద జీసస్ విల్. అది యేసే చిత్తం అయి ఉన్నదండి. లెట్స్ సీ. సో వాట్ ద కింగ్ లైక్స్ మోర్ అపాన్ హర్. ఏమి ఎందుకు అంతగా ప్రేమించాడు అనంటే, షీఈస్ నాట్ క్రేజీ అపాన్ డ్రెస్సెస్. వస్త్రధారణ మీద ఆమె పిచ్చి కలిగిన వ్యక్తిగా లేదండి. ఎస్తేర్ మహారాణి అండి. షీఈస్ నాట్ క్రేజీ అపాన్ గోల్డ్. ఆమె బంగారం పైన మరి ఆకర్షణ కలిగిన వ్యక్తిగా ఆమె లేదండి. నౌ ద గర్ల్స్, అమ్మాయిలండి, ఆల్ ద ఉమెన్స్, మరి అమ్మాయిలండి, దే వాజ్ వెరీ క్రేజీ అపాన్ దే డ్రెస్సెస్. మరి సహోదరులు అయితే వాళ్ళ బట్టల గురించి వాళ్ళు ఎంతో పిచ్చి కలిగి ఉంటారండి. ఐ వాంట్ దిస్ డ్రెస్, నాకు ఇదే బట్టలే కావాలి. ఐ లైక్ దిస్ కలర్, నాకు ఇదే కావాలి. ఐ నీడ్ దిస్ గోల్డ్, నాకు ఇదే బంగారం కావాలి. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ బైడ్ ఇట్, ఒకవేళ నీ భర్త కొనలేదంటే, దెన్ వాట్ హీ విల్ డూ? నువ్వేం చేస్తావు? యూ విల్ గివ్ హిమ్ డైవర్స్. కొంతమంది ఎలా ఉన్నారంటే, మరి భర్తలు ఇవ్వట్లేదని, హస్బెండ్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దెమ్, మరి భర్త మరి వాళ్ళని సంతోష పెట్టట్లేదండి, వాళ్ళ కోరికలు తీర్చట్లేదండి. సమ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమ్ గర్ల్స్, అమ్మాయిలు, సమ్ ఆల్ ద ఉమెన్స్, మరి అమ్మాయిలందరూ ఏం చేస్తున్నారంటే, ఆల్ ద సిస్టర్స్, సోదరులు ఎలా ఉన్నారు అని అంటే, దే ఆర్ గివింగ్ ద డైవర్స్, విడాకులు ఇచ్చేస్తున్నారండి. ఇన్ ఫారిన్ కంట్రీస్, మరి ఫారిన్ లో, విదేశాలలో ఉన్న సాంప్రదాయం నవ్ ఇట్స్ కేమ్ టు ఇండియా కూడా వచ్చేసిందండి. అండ్ గోయింగ్ ఫర్ ద ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలకు కూడా వాళ్ళు బానిసలుగా అయిపోతున్నారండి. బికాస్ ఎందుకంటే హస్బెండ్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దెమ్. ఎందుకంటే భర్త వాళ్ళని సంతోష పెట్టట్లేదు, నాట్ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. మరి వాళ్ళ సంతోష పెట్టి నాట్ గివింగ్ దెమ్ గుడ్ డ్రెస్సెస్, మంచి బట్టలు ఇవ్వట్లేదని, నాట్ బయింగ్ ద ఆర్నమెంట్స్, బంగారాలు కొనిచ్చట్లేదు, నాట్ గివింగ్ ఎనీథింగ్ గుడ్ ఫర్ లైఫ్ ఫర్ దెమ్. మరి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వట్లేదని దే ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేసి దే ఆర్ డిసీవింగ్ ద హస్బెండ్. భర్తని మోసగిచ్చే వ్యక్తులుగా ఉన్నారండి. వెరీ సాడ్, ఎంతో బాధకరం అండి. Why you love that much dresses and why you love that much ornaments, my dear sister, more than the God? యేసే కంటే ఎందుకు ఎక్కువ నీ వస్త్రధారణని నీ వేసుకుంటే ఆభరణాలని అంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు? Why you cannot leave them? వాటిని వదిలేసి నువ్వు ఉండలేవా? Why you was attracted that much to the worldly way? లోకానుసారంగా ఎందుకు ఉండాలంటే, you can wear the good dress, మంచి బట్టలు వేసుకో. You can wear the పంజాబీ వేసుకో. You can wear the saree, మరి saree కట్టుకోండి. You can be a good
బ్యూటిఫుల్, నేను ఎంతో అందంగా ఉన్నాను, ఐ లుక్ సో క్యూట్, నేను ఎంతో ముద్దుగా ఉన్నాను. సెల్ఫ్ ప్రైడ్, నీకు నువ్వే గర్విస్తున్నావు. దట్ గర్ల్ ఈస్ వెరీ అగ్లీ, ఆమె చూడు ఎంత వికారంగా ఉందో. సమ్ పీపుల్ ఆర్ లైక్ దిస్, ఇలా కూడా ఉంటున్నారండి. క్రిస్టియన్స్, క్రైస్తవులలోనే మెనీ ఆర్ లైక్ దిస్, ఇలా ఉన్నారు. దే ఆర్ వెరీ టాల్, ఆమె చూడు ఆమె ఎంత పొడుగుగా ఉంది. సీ హౌ ఐ లుక్స్, నేను చూడు ఎలాగ ఉన్నాను. షీస్ టాల్, ఓకే ఆమె పొడుగుగా ఉంది, బట్ షీఈస్ లుకింగ్ అగ్లీ, ఆమె ఎంత వికారంగా ఉంది. బట్ ఐఎమ్ వెరీ టాల్, నేను ఎంతో పొడుగుగా ఉన్నాను. ఐఎమ్ వెరీ స్లిమ్, నేను ఎంతో బక్కగా కూడా ఉన్నాను. I was you know that all the boys are attracting towards me. అందుకే నేను అందంగా ఉన్నాను, ఆ అమ్మాయి పొడుగున్నా కూడా మరి వికారంగా ఉంది, కానీ నేను అందంగా ఉన్నట్టు అబ్బాయిలు నన్ను ఆకర్షిస్తున్నారు అని గోయింగ్ ద బ్యూటీ పార్లర్లోకి వెళ్ళిపోయి డైలీ స్పెండింగ్ ద టైం విత్ దెమ్. వారి సమయాన్ని గడిపే వ్యక్తులుగా ఉన్నారండి. గర్ల్స్, అమ్మాయిలు ఇలా ఉన్నారండి. క్రేజీ అపాన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా క్రేజీ కలిగి ఉన్నారండి, పిచ్చి కలిగి ఉన్నారండి. సో ఈయన ఎస్టేర్ క్యారెక్టర్, కానీ ఎస్టేర్ గుణంలో ఇలాంటివన్నీ లేవండి. షీఈస్ నాట్ క్రేజీ అపాన్ హర్ థాట్స్, ఆమె ఆలోచనలో కూడా పిచ్చి కలిగి ఉండలేదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రేజీ అపాన్ ద థాట్స్? మరి ఆమె ఆలోచనలో పిచ్చి కలిగి లేదంటే ఏంటండి? ఇన్ వరల్డ్ వే, లోకానుసారంగా గర్ల్స్, అమ్మాయిలు అనేవాళ్ళు వెరీ క్రేజీ అపాన్ దేర్ థాట్స్, వాళ్ళ ఆలోచనలో పిచ్చి పిచ్చిగా ఉంటారండి. ఐ వాంట్ టు మ్యారీ ఏ బాయ్ లైక్ ఏ మహేష్ బాబు లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, ఐ వాంట్ టు బి లైక్ ఏ హీరోయిన్, నేను హీరోయిన్ లాగా ఉండాలని, ఫాలోయింగ్ దేర్ స్టైల్స్, వాళ్ళు చేస్తున్న స్టైల్స్ ప్రకారం ఉండాలని, ఫాలోయింగ్ దేర్ హెయిర్ స్టైల్స్, వాళ్ళు వేసుకున్న ప్రకారం వీళ్ళు కూడా మరి జుట్లును అవి వేసుకోవాలని, ఫాలోయింగ్ దేర్ వే ఆఫ్ ద డ్రెస్సెస్, వాళ్ళు వేసుకున్న విధంగా బట్టలు మరి వాళ్ళు కూడా ధరించాలని. గర్ల్స్ ఆర్ వెరీ క్రేజీ, పిచ్చి కలిగి ఉంటారండి. కీపింగ్ దేర్ పోస్టర్స్ ఇన్ దేర్ హౌసెస్, వాళ్ళ ఇంటిలో వాళ్ళ పోస్టర్స్ అనేవి పెట్టేసుకొని, హూస్ పోస్టర్, ఎవరు పోస్టర్లు అంటే మూవీ హీరోయిన్స్, సినిమా హీరోయిన్ల పోస్టర్లు, దే కెప్ట్ దట్, వాటి పెట్టుకొని దే ఆర్ దే డైలీ ఫాలోయింగ్ దేర్ స్టైల్స్, వాళ్ళు ఎలా పోస్టర్లో ఉన్నారో అలాగ స్టైల్స్ పెట్టి దే ఆర్ పోస్టింగ్ ఇన్ ద ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు. దే ఆర్ పోస్టింగ్ ఇన్ ద సోషల్ నెట్వర్క్ మీడియాలో ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారండి. వై యూఆర్ పోస్టింగ్ ద ఫోటోస్, ఎందుకు ఇలా పోస్ట్ చేస్తున్నావు? విత్ వెరీ లైక్ హీరోయిన్ స్టైల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు? టు అట్రాక్ట్ ద బాయ్స్, అబ్బాయిలు ఆకర్షించడానిక? బీ కేర్ఫుల్ సిస్టర్, జాగ్రత్త. యువర్ ద క్రిస్టియన్ ఉమెన్, నువ్వు క్రైస్తవురాలివి, యువర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు యేసయ్య బిడ్డవి. హౌ యు హావ్ టు బి, నువ్వు ఎలా ఉండాలి? యు హావ్ టు బి హోలీ, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. హౌ కెన్ యూ డూ సచ్ థింగ్స్? అలాంటి క్రియలు నువ్వు ఎందుకు చేస్తావండి? దే ఆర్ ద హీరోయిన్స్, వాళ్ళ హీరోయిన్స్. హూ ఆర్ ద హీరోయిన్స్? హీరోయిన్స్ ఎవరండి యాక్చువల్గా? హూ ఆర్ ద హీరోయిన్స్ ఎవరండి? దే ఆర్ జస్ట్ డూయింగ్ ద ఫార్నికేషన్, అడల్టరీ. సో హీరోయిన్లు అనే వాళ్ళు వ్యభిచారులు, జారత్వం చేసే వాళ్ళగా ఉన్నారండి. సో దే కెనాట్ ఎంటర్ ద హెవెన్, పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం లేదండి. బికాజ్ ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ సినిమా వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ వన్ థింగ్ మీకు తెలుసా, దే ఆర్ లైక్ మోర్ దాన్ అడల్టరీస్, వ్యభిచారుల కంటే నీచమైన స్థితిలో ఉన్నారండి. ఇఫ్ యు ఫాలో దెమ్, వాళ్ళని నువ్వు ఫాలో అవుతే, ఇఫ్ యు ఫాలో దేర్ పాత్, వాళ్ళు వెళ్తున్న ప్రకారం నువ్వు వెళ్తే, ఇన్ యువర్ థాట్స్, నీ ఆలోచనలో డ్రీమ్ వే, మరి డ్రీమ్స్ ఉంటాయండి, కొంతమంది కళలు ఉంటాయి. ఆల్వేస్ హ్యావ్ ఇన్ ద డ్రీమ్స్, అందరికీ కళలు అనేవి ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బి గుడ్ డ్రీమ్, మంచి కళగా ఉండాలండి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ బ్యాడ్ డ్రీమ్, చెడు కళగా ఉండకూడదండి. దట్ హీరోయిన్ ఈస్ లైక్ దట్, ఆ హీరోయిన్ అలా ఉంది, ఐ వాంట్ టు బి లైక్ దట్, నేను అలాగనే ఉండాలి. షీ ఈస్ హ్యావింగ్ వెరీ బ్యూటిఫుల్ హెయిర్, ఆమె చాలా మంచి జుట్టు ఉంది, ఐ వాంట్ టు బి లైక్ దట్ బ్యూటిఫుల్ హెయిర్, అంతే అలానే జుట్టు ఉండాలి. షీ ఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్స్, ఆమెకి ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఐ ఆల్సో నీడ్ ద లాట్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్స్, నాకు కూడా ఎంతో మంది ప్రేమికులు ఉండాలి, అబ్బాయిలు ఉండాలి, నా వెంటే పడాలని. అలాంటి క్రియలలో నువ్వు ఉండొద్దు మై డియర్ సిస్టర్, సహోదరి. She was మీకు తెలుసా, she was wearing the shorts, ఆమె షార్ట్స్ వేసుకుంటుందండి ఫర్ ద మూవీ ఫీల్డ్. ఆ సినిమాల ఫీల్డ్లో దే విల్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏమైనా వేసుకుంటారండి. విత్ డ్రెస్ దే విల్ స్టాండ్, మరి బట్టలు వేసుకుని నిలబడతారు. వితౌట్ డ్రెస్ ఆల్సో దే విల్ డూ ద యాక్టింగ్, బట్టలు లేకుండా కూడా వాళ్ళు నిలబడతారండి. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ వాటి గురించి నేను చెప్తున్నానండి. సో యూ కెన్ బి లైక్ దట్, అలా నువ్వు ఉంటావా? ఇఫ్ దే డోంట్ వేర్ ద డ్రెస్, యూ విల్ ఆల్సో లీవ్ యువర్ డ్రెస్. వాళ్ళు బట్టలు వేసుకుంటే నువ్వు కూడా బట్టలు తీసేస్తావా? దే ఆర్ వేరింగ్ ద షార్ట్స్, వాళ్ళు మిడ్డీస్ వేసుకుంటున్నారని నువ్వు కూడా అలాగా ఆల్ యువర్ బాడీ, నీ కళ్ళంతా కనిపించేటట్టు, ఒళ్ళంతా కనిపించేటట్టు బట్టలు వేసుకుంటావా? వెరీ రాంగ్, చాలా తప్పమ్మా, వెరీ రాంగ్, చాలా తప్పండి. డోంట్ బి లైక్ దట్, అలా ఉండొద్దండి. ఎస్తేర్ ఇస్ నాట్ లైక్ దట్, ఎస్తేర్ అలా కాదండి. సో యూ హావ్ టు బి లైక్ ఎస్తేర్ మై డియర్ సిస్టర్, సహోదరి. నువ్వు ఎలా ఉండాలి
యువర్ హెడ్ విత్ దిస్ దుపట్టా, మరి చున్నీతోటి నీవు తలని మరి ఇలాగ కవర్ చేసుకోవాలి. దోస్ హూ డస్ నాట్ కవర్ దేర్ హెడ్, మరి ఎవరైతే కవర్ చేసుకోరో, అలా ఎవరైతే ముసుగులు వేసుకోరో, ఎనీ ప్రాఫిటెస్, ఎవరే ప్రవక్త అయినా సరే, హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే ఆర్ అషేమింగ్ ద జీసస్ నేమ్, యేసయ్య నామాన్ని అవమానిస్తున్నారని వాక్యంలో ఉందండి. సో దట్స్ ద కాజ్. అందుకే ఎస్తేర్ వాజ్ ఆల్వేస్ కవర్డ్ హర్ హెయిర్. అందుకే ఎస్తేర్ ఎప్పుడు కూడా ఆమె తన విత్ హర్ క్లాత్, ఆమె తన క్లాత్ తోటి ఎప్పుడు కవర్ చేసుకునే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే దట్ ఈస్ ద ట్రెడిషన్, అది వారి సాంప్రదాయం. వాట్ ఈస్ అవర్ ట్రెడిషన్? మన ట్రెడిషన్ ఏంటి? వాట్ ఈస్ అవర్ బైబిల్ కల్చర్? మన బైబిల్ కల్చర్ ఏంటండి? టు బి ఏ గుడ్ డ్రెస్సింగ్ మేనర్, మంచి వస్త్రధారణ వేసుకోవడం, అండ్ టు కవర్ విత్ క్లాత్ లైక్ దిస్, ఇలాగా మరి దుపట్టా కానీ చున్నీతో కానీ దేంతో కానీ తలని ఇలాగా వాక్యానికి వచ్చినప్పుడు ముసుకేసుకోవడం. నౌ ద ఉమెన్ ఆఫ్ గాడ్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ద క్లాత్స్ అపాన్ దేర్ హెడ్స్, మరి వాళ్ళ తలపైన వాళ్ళు ముసుగులు వేసుకోవట్లేదండి. సింప్లీ కమింగ్ లైక్ ఏ స్టైలిష్ హీరోయిన్స్, సినిమా హీరోయిన్లు ఎట్లా వస్తున్నారు అలా వచ్చేస్తున్నారండి. Is Jesus is pleasing by your character, a woman of God? మరి యేసయ్యని నేను చూసి సంతోషపడుతున్నానా అమ్మా? నో, సంతోషపడడం లేదు. దైవ సేవకురాలా, యు హావ్ టు రిపెంట్. నువ్వు ఈరోజు మారు మనసు పొందాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అండ్ లెట్స్ సీ, ఇంకా చూడబోతున్నామండి. డోంట్ బి క్రేజీ అపాన్ లైక్ ఏ వరల్డ్లీ హీరోయిన్ అని మనం చూసాం కదండి. సో డోంట్ బి క్రేజీ అపాన్ ద మనీ మైండెడ్ పర్సన్. కొంతమందికి డబ్బు మీద వ్యామోహం కలిగి ఉంటారండి, ఎస్పెషల్లీ గర్ల్స్, అమ్మాయిలు. నాట్ ఓన్లీ బాయ్స్, అబ్బాయిలే కాదు, గర్ల్స్ ఆర్ వెరీ క్రేజీ అపాన్ ద మనీ. అమ్మాయిలు కూడా డబ్బుల మీద పిచ్చి కలిగి ఉంటారండి. దోస్ హూ ఆర్ ద రిచ్ పర్సన్స్, ఎవరైతే డబ్బులు కలిగి ఉంటారో, సో దే విల్ అట్రాక్ట్, వాళ్ళు ఆకర్షించే విధంగా కూడా ఉంటారండి. సమ్ గర్ల్స్ ఆర్ లైక్ దిస్, ఇలా కూడా ఉన్నారండి. ఫర్ ద మనీ దే విల్ మ్యారీ, మరి పెళ్లికో మరి డబ్బుల కోసం అని పెళ్లి చేసుకునే వ్యక్తులుగా కూడా ఉంటారండి. దట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ కాదండి. ఇఫ్ యు ఆర్ మ్యారింగ్ దెమ్ ఫర్ ద మనీ, నీ డబ్బుల కోసం వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నావా, సెన్ దట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ కాదండి. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద మనీ, వాళ్ళ డబ్బులు లేనప్పటికీ, ఇఫ్ దే ఆర్ అగ్లీ, వాళ్ళు మరి వికారంగా ఉన్నప్పటికీ, వెన్ యూ మ్యారీ దెమ్, వాళ్ళను నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే దట్ ఈస్ ద రియల్ లవ్, అదే నిజమైన ప్రేమ అవుతుందండి. సో యూ మస్ట్ నువ్వు తెలుసుకోవాలి. సో గర్ల్స్ ఎంత మనీ మైండెడ్ తో ఉంటారంటే, ఆల్వేస్ ఈటింగ్ ద హస్బెండ్ హెడ్, భర్త తల తినేస్తూ ఉంటారండి. ఐ నీడ్ దిస్, నాకు ఇది కావాలి, ఐ నీడ్ దిస్, ఇది నాకు కావాలి. ఆల్ దే విల్ బై ఇన్ అట్ హోమ్, అన్ని వస్తువులన్నీ కొనేసేసి, ఆల్ ద ప్రోడక్ట్స్ అన్ని కొనేసేసి, థ్రోయింగ్ దట్ ఆల్ ద బాండ్, ఆల్ ద బర్డెన్ అపాన్ హస్బెండ్, అంత బరువు అంతా తీసుకుపోయి భర్త మీద వేసేస్తారండి. దే నీడ్ ఎవ్రీథింగ్, అన్ని కావాలి. సో హస్బెండ్ హ్యాస్ టు పే ఇట్, భర్త అన్ని కట్టుకుంటూ ఉండాలండి. హీస్ అ పూర్, అతను బీదవాడైనప్పటికీ, పీపుల్ హౌ ద వైఫ్స్ ఆర్ దేర్, భార్యలు ఎలా ఉంటారండి? దే ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళ డబ్బునంతా వెచ్చిచ్చేస్తూ ఉంటారండి. అన్ని వాళ్ళ డబ్బులు లేనప్పటికీ దే నీడ్ ద పాపులారిటీ కావాలని చెప్పేసి దే ఆర్ స్పాయిలింగ్ దట్ వే, అలాగా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారండి. హస్బెండ్ విల్ బి వెక్స్, వాట్ విల్ హ్యాపెన్? అలా భర్త విసిగిపోయినప్పుడు ఏమవుతుందండి? మై వైఫ్ ఈజ్ మనీ మైండెడ్, నా భార్యకి ఎప్పుడు కూర్చున్న డబ్బుల పిచ్చే. మై వైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటీ కాన్షియస్, ఆమెకి ఎప్పుడు అందం మీద పిచ్చే. నాట్ హ్యావింగ్ అపాన్ మీ లవ్, నా మీద ప్రేమ లేదా అని అనుకుంటే ఆయన ఏం చేస్తాడండి? సో హీ విల్ కమిట్ ద ఇల్లీగల్ కాంటాక్ట్. ఆయన ఏం చేస్తాడంటే అక్రమ సంబంధానికి బానిస అయిపోతాడండి. సో దిస్ ఈస్ యువర్ మిస్టేక్ మై డియర్ సిస్టర్, ఇది నీ తప్పమ్మా. when he was addicted to the drinking, అతను తాగుతున్నాడా? when he was addicted to the smoking, అతను స్మోకింగ్ చేస్తున్నాడా? that is your mistake, అది నీ తప్పే. బికాస్ ఎందుకంటే యు ఆర్ నాట్ గివింగ్ ద ప్రయారిటీ టు యువర్ హస్బెండ్, నీ భర్తకి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. బట్ ఎస్తేర్ అలా కాదండి. షీ వాస్ గివింగ్ ద ఆల్ ద ప్రయారిటీ టు హస్బెండ్, కానీ ఎస్తేర్ తన భర్తకి ముఖ్య స్థానం అనేది ఇచ్చిందండి. సో యు హావ్ టు బి లైక్ దట్, అలా ఉండాలండి. సో డోంట్ బి లైక్ ఏ వరల్డ్లీ పర్సన్. సో లోకానుసారమైన అమ్మాయిగా ఉండకూడదండి. ఇఫ్ అనదర్ జెంటల్స్ విల్ సీ యూ, అన్యుల్ని చూసినప్పుడు దే హావ్ టు గ్లోరిఫై జీసస్ నేమ్, యేసయ్యను మహిమపరిచేలాగా ఉండాలండి. సో దిస్ ఆల్ ద క్వాలిటీస్, ఈ క్వాలిటీస్ అన్ని ఏం చేశాయంటే, వాట్ ఇస్ హ్యాపెన్, ఏం చేశాయండి? ఎస్తేర్ బికమ్ ద ఇథియోపియా క్వీన్ గా ఆమె అయ్యిందండి. సో షీ వాజ్ ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ ద హర్సెస్ కింగ్ ఐస్, మరి ఆయన చూపులలో ఆమె మరి దయ పొంది ఉన్నదండి. బికాస్ ఎందుకంటే షీ డస్ నాట్ హ్యావ్ ద క్రేజీ అపాన్ ద గోల్డ్, బంగారం పైన ఆమె పిచ్చి కలిగలేదు. అపాన్ ద బిల్డింగ్స్, భవంతులు ఉండాలని ఆమెకు ఆకర్షణ లేదు. ఆర్ షీఈస్ నాట్ క్రేజీ అపాన్ హర్ బ్యూటీ, ఆమె అందాన్ని చూసి షీఈస్ నాట్ ప్రైడ్, ఆమె గర్వించలేదు. అండ్
లేదు, షీఈస్ నాట్ ఫైటింగ్ స్పిరిట్, ఆమె పోట్లాడేది కాదు. షీఈస్ హ్యావింగ్ ద జీసస్ లవ్, యేసయ్య ప్రేమ ఉంది ఆమెకు. సో హీ వాజ్ ఫౌండ్ ద ట్రూ లవ్ అపాన్ ద ఎస్తేర్. ఎస్తేర్ మీద నిజమైన ప్రేమ ప్రేమ చూసినప్పుడు ఆయన హీ వాజ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. ఆమెతోటి ఆయన ప్రేమలో పడిపోయాడండి. సో దిస్ ఇస్ హ్యాపెన్. కాబట్టి ఇది జరిగిందండి. సో బీ లైక్ దట్, అలా ఉండండి. దోస్ హు ఆర్ గోయింగ్ టు మ్యారీ, పెళ్లి చేసుకునే వాళ్ళండి, యు హావ్ టు బి హోలీ ఫర్ యువర్ హస్బెండ్. నీ భర్త గురించి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మై డియర్ సిస్టర్, నా సహోదరి, డోంట్ మెయింటైన్ ద బాయ్ ఫ్రెండ్ లైక్ దిస్. మరి అబ్బాయిని ప్రేమికుని వెంటేసుకొని తిరిగే వ్యక్తిగా నువ్వు ఉండొద్దమ్మా. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు ద జీసస్. అది యేసుకి విరుద్ధమైన కార్యాలు. డోంట్ బి లైక్ దట్, అలా ఉండొద్దు. డోంట్ బి ఫాలన్ ఇన్ ద డేటింగ్ అనే పేరుతోటి డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పతనం చేసుకోదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. బీ లైక్ ఎస్తేర్ లాగా ఉండు. దోస్ హు ఆర్ మ్యారీడ్, పెళ్ళైన వాళ్ళు, వైఫ్స్, మరి భార్యలు హౌ దే హ్యాస్ టు బీ, ఎలా ఉండాలండి? దే హ్యాస్ టు బీ లైక్ ఎస్తేర్ లాగా ఉండాలండి. దే హ్యాస్ టు ఆల్వేస్ సబ్మిట్ టు ద హస్బెండ్ విల్. భర్తకి మరి ఎప్పుడు లోపడే స్థితిలో ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. సో ఎస్తేర్ని ఎక్కువ ప్రేమించినాడండి. అందుకని సో కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాస్యములు పొందెను. దట్ చూసారా అండి, దయాదాస్యములు పొందిందంట. ఎవరు? ఎస్తేర్. సో కాబట్టి that he set the royal crown on her head and made her queen instead of Vasti. అప్పుడు అతను ఏం చేశాడంటే, అతడు రాజ కిరీటంలో ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాను. సో హీ వాస్ డిసైడెడ్, అతను నిర్ణయించుకున్నాడు. వేర్ ద థాట్ ఇస్ కేమ్, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ద ఫ్రమ్ ద గాడ్స్ విల్. అది దేవుని చిత్తమే. దట్ ఈస్ ద జీసస్ విల్. అది యేసయ్య చిత్తమే. to made her queen, మరి ఆమెని to choose her as a queen, ఆమెని మహారాణిగా నిర్ణయించడం యేసే చిత్తమే. దట్ థాట్ వాట్ ఈస్ ఇన్ ద జీసస్ హార్ట్, యేసే హృదయంలో ఏముందో సేమ్ థాట్, అదే ఆలోచన, దట్ సేమ్ థాట్ ఆలోచన అహర్వేషస్ కింగ్ కే గాట్ ఇట్. మరి అహర్వేషు రాజుకి అదే తలంపు కలిగిందండి. జీసస్ ఈస్ గివెన్ దట్ థాట్ టు హిమ్. మరి యేసయ్య అతనికి ఆ ఆలోచన ఇచ్చాడండి. టు చూస్ హర్ యాజ్ అ క్వీన్, ఆమెను మహారాణిగా నిర్ణయించడానికి. దట్ ఈస్ ద జీసస్ విల్. అది యేసు చిత్తమైంది కాబట్టి సో హీ వాస్ వెరీ హ్యాపీ. అతను ఎంతో సంతోషించాడు. టు రిసీవ్ హర్ యాజ్ అ క్వీన్, ఆమెని మహారాణిగా ఆయన ఎంతగానో ఎన్నుకోవడానికి సంతోషించాడు. బికాజ్ ఎందుకంటే షీ ఈస్ డిజర్వ్ ఫర్ దట్. ఆమె దానికి తగిన వ్యక్తిగా ఉందండి. బికాజ్ ఆమె మెయిన్ ప్రయారిటీ, ముఖ్యమైనది ఏంటంటే హర్ క్యారెక్టర్, ఆమె గుణమేనండి. సో లెట్స్ సీ, మనం చూద్దామండి. అతడు రాజ కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయం యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినమును ప్రకటించి రాజస్థితికి తగినట్లుగా బహుమానాలు ఇప్పించెను. లెట్స్ సీ, మనం చూద్దామండి. సో హీ వాస్ పుట్ ద క్రౌన్ అపాన్ హర్ హెడ్, ఆమె తల మీద మరి ఆయన రాజ కిరీటం ఉంచి ఉన్నాడండి. సో ఆఫ్టర్ దట్ 18th verse, 2nd chapter 18th verse, then the king gave a great feast for all his officials and servants. It was Esther's feast. దానికి ఏమని పేరు పెట్టారంటే ఎస్తేర్ ఫీస్ట్ అని పేరు పెట్టారండి. ఎస్తేర్ వచ్చింది, షీ బికమ్ ద క్వీన్, ఆమె రాణి అయింది కాబట్టి సో ద కింగ్, ఆ రాజు, హీ వాజ్ షోయింగ్ హిస్ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. మరి ఆమె పైన ఆమె మీద గౌరవాన్ని ఆయన తెలుపుకుంటున్నాడండి. బికాజ్ ఎందుకంటే హీ లవ్డ్ హర్ సో మచ్, ఆమె ఎంతగానో ఆయన ప్రేమించాడండి. బికాజ్ ఎందుకంటే ఐ జస్ట్ టోల్డ్, నేను ఇప్పుడే చెప్పి ఉన్నాను ఎందుకు ఆమెను అంతగా ప్రేమించి ఉన్నాను చెప్పి ఉన్నాను. షీఈస్ హ్యావింగ్ ద జీసస్ లవ్ అపాన్ హిమ్. ఆమెకి ఆయన మీద ఎలాంటి ప్రేమ ఉంది అంటే ఎస్తేర్కి రాజు పైన జీసస్ లవ్, యేసయ్య ప్రేమ ఉందండి. జీసస్ లవ్, యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ కలిగి ఆమె ఆయన పైన కలిగి ఉందండి. సో వైఫ్స్, భార్యలారా, యు నీడ్ దట్ లవ్ అపాన్ యువర్ హస్బెండ్. అలాంటి ప్రేమ కలిగి నువ్వు ఉండాలి అపాన్ యువర్ హస్బెండ్, నీ భర్తల పైన. డోంట్ లవ్ దెమ్ ఫర్ ద మనీ, డబ్బుల కోసం వాళ్ళను ప్రేమించొద్దు. డోంట్ లవ్ దెమ్, దే ఆర్ వెరీ హ్యాండ్సమ్, వాళ్ళు అందంగా ఉన్నారా వాళ్ళని ప్రేమించొద్దు. డోంట్ బీ దట్ దే విల్ సాటిస్ఫై ఆల్ యువర్ నీడ్స్, నీకు అన్ని కోరికలు తీరుస్తానా వాళ్ళను ప్రేమించొద్దు. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద చిల్డ్రన్ ఆల్సో, వాళ్ళ పిల్లలు లేనప్పటికీ, ఇఫ్ దే ఆర్ నాట్ డిజైర్డ్ ఫర్ దట్, దానికి ఒకవేళ వాళ్ళకు పిల్లలు లేకపోయినప్పటికి కూడా యు లవ్ దెమ్, వాళ్ళను ప్రేమించు. వెదర్ యువర్ హస్బెండ్ ఈస్ అగ్లీ, నీ భర్త అగ్లీగా ఉన్నా, వికారంగా ఉన్నా సరే, వెదర్ హీస్ హ్యాండిక్యాప్ గా ఉన్నా సరే, దేనికి పనికిరాని వ్యక్తి అయినా సరే, యు లవ్ హిమ్, అతన్ని నువ్వు ప్రేమించు. బికాస్ ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ వెరీ హోలీ ఇన్ సైట్ ఆఫ్ ద జీసస్. ఎందుకంటే యేసయ్య దృష్టిలో పెళ్లి ఎంతో పవిత్రమైనదండి. సో
క్షమించాలి. డోంట్ బీట్ దెమ్, వాళ్ళని కొట్టొద్దండి. డోంట్ ఫైట్ విత్ యువర్ హస్బెండ్స్, నీ భర్తల మీద ఎదురు తిరిగి మాట్లాడొద్దండి. డోంట్ డిసీవ్ యువర్ హస్బెండ్, నీ భర్తని మోసగించొద్దండి. అండ్ బ్రదర్స్, సహోదరులారా, డోంట్ డిసీవ్ యువర్ వైఫ్, నీ భార్యను మోసగించొద్దు. డోంట్ కమిట్ ద ఇల్లీగల్ కాంటాక్ట్స్ విత్ అదర్స్, అక్రమ సంబంధాలకి బానిస అయిపోవద్దు. లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ బాడీ. బైబిల్ సేస్ నీ భార్యని నీ సొంత శరీరం వలె, యాజ్ ఈజ్ యువర్ ఓన్ బాడీ, నీ సొంత శరీరం వలె ప్రేమించమని వాక్యం సెలవిస్తుందండి. సో బీ లైక్ దట్, అలాంటి వ్యక్తిగా ఉండండి. దోస్ హు ఆర్ గోయింగ్ టు మ్యారీ, పెళ్లి చేసుకోబోయే వ్యక్తులు, వెయిట్ ఫర్ ద జీసస్ విల్, యేసే చిత్తాన్ని కూడా ఎదురు చూసి లెట్ జీసస్ విల్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యేసే చిత్తం నీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించు. ప్రే ఫర్ ఇట్. డోంట్ బి హరీ ఫర్ యువర్ మ్యారేజెస్. పెళ్లి చేసుకోవాలని తాపత్రపడొద్దండి. డోంట్ బి హరీ ఫర్ ద ఓల్డీ వే, లోకానుసారంగా జీవించాలని తాపత్రపడొద్దండి. వెయిట్ అపాన్ లార్డ్, యేసే గురించి ఎదురు చూడు. సో ఎస్తేర్ వాస్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఎస్తేరు యేసే చిత్తం గురించి ఎదురు చూస్తుంది. డైలీ ఐ ప్రే, షీ వాస్ ప్రేడ్ ఫర్ హర్ జీసస్ విల్ అపాన్ హర్ లైఫ్. మరి ఆమె అనుదినం డైలీ షీ వాస్ ప్రేడ్ ఇన్ సైట్ ఆఫ్ ద జీసస్. మరి రోజు అనుదినము యేసే చిత్తం గురించి డైలీ వెయిటింగ్ ఫర్ ద జీసస్ విల్. యేసే చిత్తం ఏంటి నా జీవితాన్ని ప్రార్థించింది. వాట్ ఈస్ ద జీసస్ విల్ అపాన్ హర్ లైఫ్. ఆమె మరి ఏంటిదండి, మరి ఏంటిదండి దేవుని చిత్తము, మరి ఏంటిదండి? టు చూజన్ హర్ యాజ్ ఎ క్వీన్. మరి ఏంటి యేసే చిత్తము అంటే ఆమెని మహారాణిగా చేయడం. ఫ్రమ్ ఆల్ ద ఇథియోపియా, మరి ఇథియోపియా కింగ్డానికే మరి రాణిగా చేయడమే, మహారాణిగా చేయడమే యేసే చిత్తం అయి ఉందండి. సో యు మస్ట్ నో అబౌట్ ద వండర్స్ ఆఫ్ గాడ్. అద్భుతాలు చేసే దేవుని గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. సో బీ లైక్ దట్, అలాగే బీ లైక్ ఎస్తేర్ లాగా ఉండమని మరొకసారి నేను నీకు తెలుపుతూ ఉన్నానండి. ఓకే, సో అండ్ యు నో దట్, మీకు తెలుసా, సో ఎస్తేర్ ఫీస్ట్ దట్ అహర్సస్ వాజ్ ఆల్ హీ కాల్డ్ ఆల్ హిస్ అఫీషియల్స్. అక్కడ ఉన్న అందరినీ పిలిచారండి. బిగ్ కింగ్స్ ఆర్ కేమ్, పెద్ద పెద్ద రాజులు కూడా వచ్చి ఉన్నారండి ఫర్ దట్ ఎస్తేర్ ఫీస్ట్. ఎస్తేర్ పండుగకి అందరూ, మరి ఎస్తేర్ భోజన పండుగకి అందరూ వచ్చి ఉన్నారండి. సో వెరీ గ్రాండ్లీ సెలబ్రేషన్స్ ఆర్ డన్. అద్భుత రీతిగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయ్యాయండి. బికాస్ ఎందుకంటే హీఈస్ ద కింగ్, ఆయన రాజు కాబట్టి. సో వాట్ ఈస్ ద కింగ్ స్టేటస్, ఎలా ఉంటుందండి రాజు అంటే? అమేజింగ్, అద్భుతంగా ఉంటుందండి. షీ బికమ్ ద క్వీన్. ఆమె మరి రాణి, మహారాణి ఇన్ వన్ నైట్, ఒక్క రాత్రిలోనే. జీసస్ ఈజ్ చేంజ్డ్ హర్ లైఫ్, ఆమె జీవితాన్ని మార్చేశాడు యేసయ్య. చూడే, ఇప్పుడు ఇప్పుడు జీసస్ క్యాన్ చేంజ్ యు, నిన్ను మార్చగలుగుతాడు. జీసస్ క్యాన్ డిస్ట్రాయ్ యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న అప్పుల బాధని వెళ్ళగొట్టగలడు. జీసస్ క్యాన్ డిస్ట్రాయ్ ద ఎనిమీ వర్క్స్ అపాన్ యువర్ లైఫ్. మరి దుష్టుడు వేస్తున్న బాణాల నుంచి యేసయ్య నిన్ను ఇప్పుడే విడుదల చేయగలుగుతాడు. జీసస్ క్యాన్ హీల్ యు రైట్ నౌ. ఇప్పుడే యేసయ్య నిన్ను స్వస్థపరచగలుగుతాడు. వెదర్ యు ఆర్ ఇన్ బెడ్ ఇన్ టుడే, నువ్వు మరి మరణ పడకలో ఉన్నావేమో. టుడే యు ఆర్ ఇన్ ద డెత్ స్టేజ్, నువ్వు మరణ పడకలో ఉన్నావేమో. యు ఆర్ ద బెడ్ ఇన్, నువ్వు మరి పడకలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. యు ఆర్ మూవింగ్ విత్ వాకర్, నువ్వు వాకర్ తోటి నడుస్తూ ఉన్నావేమో. అండ్ యు డోంట్ హ్యావ్ ఎనీవన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, నీకు ఎవరు కూడా లేరేమో నిన్ను చూసుకోవడానికి. యు ఆర్ ఆర్ఫన్ ఇన్ దిస్ వరల్డ్, అనాథగా ఉన్నావేమో. డోంట్ వరీ, బాధపడొద్దు. జీసస్ విల్ హీల్ యు. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. హూ చేంజ్డ్ ద ఎస్తేర్ పొజిషన్, ఎస్తేర్ పొజిషన్ ని మార్చిన దేవుడు, హీ కెన్ ఏబుల్ టు చేంజ్ యూ టు. నిన్ను మార్చగలడానికి, నీ పొజిషన్ ని కూడా మార్చివేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడండి. మెరికల్ ఇస్ జీసస్. అద్భుతాలు చేసే దేవుని మనం చూసి ఉన్నామండి. ఇప్పుడు మెరికల్ ఇస్ గాడ్, అద్భుతకరుడండి మన యేసయ్య. when you call up the Jesus, నువ్వు యేసయ్యని పిలిస్తే Jesus will come and do the miracles in your life. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. బట్ వాట్ యు హావ్ టు డూ, నువ్వు ఏం చేయాలి? యు హావ్ టు ఒబే జీసస్. నువ్వు యేసయ్యకి లోబడాలి. యు హావ్ టు లీవ్ ద వరల్డీ ఫిల్తీ థింగ్స్. లోకంలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి యు హావ్ టు ఫాలో జీసస్. నువ్వు యేసయ్యని వెంబడించాలి. ఎస్తేర్ డన్ దట్. ఎస్తేర్ అదే చేసిందండి. షీ వాస్ ఫాలోడ్ ద జీసస్. యేసయ్యని వెంబడించిందండి. ఇన్ హర్ ట్రయల్స్, ఆమె మరి సమస్యలందు కూడా, ఇన్ హర్ పూర్నెస్, ఆమె బిడ్డతనమందు కూడా. అండ్ మేబీ షీ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఫుడ్ టు ఈట్. ఆమె కొన్నిసార్లు ఆహారం తినడానికి లేకపోవచ్చు. షీ వాస్ మిడిల్ క్లాస్ పర్సన్. మరి ఆమె మధ్యతరగతి కుటుంబీకురాలండి. షీ వాస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ట్రయల్స్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్, ఏమైనా కావచ్చు. షీ డైలీ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన చేస్తూనే ఉంది. షీ డైలీ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంది. షీ ఇస్ డైలీ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఆమె ధ్యానిస్తూ ఉంది. షీ నెవర్ డన్ ఎనీ సిన్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఏ పాపం కూడా ఆమె చేయలేదు.
జీసస్, యేసయ్య పైన. She's having the lot of the faith upon Jesus. యేసయ్య మీద ఆమెకు ఎంతో విశ్వాసం అండి. టుమారో we are going to see that. రేపు చూడబోతున్నాం her fasting prayer, మరి ఎస్తేర్ ప్రార్థన. టుమారో we are going to see about the ఎస్తేర్ prayer. ఎస్తేర్ ప్రార్థన was shaken the Ethiopia kingdom. ఇథియోపియా రాజ్యాన్ని కదిలించింది. ఇథియోపియా కింగ్ అహర్సేస్ మరి అహర్వేష్ హృదయాన్ని కదిలించి వేసిందండి. టుమారో we are going to see that. మనం రేపు చూడబోతున్నామండి. Fasting prayer, there is a very powerful prayer in this world. ఉపవాస ప్రార్థన అద్భుతమైన మరి పవర్ఫుల్, చాలా శక్తివంతమైన ప్రార్థన అండి. సో టుమారో we are going to see that. మనం చూడబోతున్నామండి. సో మై డియర్ సిస్టర్స్, నా సహోదరులారా, మై డియర్ మదర్, నా తల్లి, మై డియర్ ఆంటీ వాళ్ళారా, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. బీ లైక్ ఎస్తేర్, మా ఎస్తేర్ లాగా జీవించు. బీ ఎ హోలీ పర్సన్, పరిశుద్ధంగా జీవించమని బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది. జీసస్ సేస్, యేసయ్య ఏమంటున్నాడు? బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ ఇన్ యువర్ ఆల్ మేనర్. నేను ఎలాగా పరిశుద్ధులై ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాను. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ చేంజ్డ్ టుడే, ఈరోజు నీ భర్త మారడం లేదంటే దేర్ ఈస్ అ ఫాల్ట్ ఇన్ యూ. నీలోనే తప్పులు ఉంటాయి. బికాస్ ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం నీలో లేదు. యూ డోంట్ స్పెండ్ టైం విత్ జీసస్. నువ్వు ఏసైతే సమయం గడపవు. దెన్ డైలీ యు ఆర్ అడిక్టెడ్ టు ద టెలివిజన్, టీవీకి బానిస అయిపోతావు. యు ఆర్ అడిక్టెడ్ టు ద సీరియల్స్, డ్రామాలకు బానిస అయిపోయి ఉన్నావు. యు ఆర్ అడిక్టెడ్ ఫర్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్, లోకార్సమైన స్నేహితులతో 24 hours 24 గంటలు యూ హ్యావ్ ద టైమ్ టు స్పెండ్. వాళ్ళతో సమయం గడపడానికి ఉంది నీకు. టు ప్రే ఫర్ యువర్ హస్బెండ్, నీ భర్త గురించి ప్రార్థించడానికి. టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం గురించి ప్రార్థించడానికి యూ డోంట్ హ్యావ్ ద టైం, నీకు సమయం లేదు. సో జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ చేంజ్డ్, నీ భర్త మారడం లేదంటే, టుడే హీ వాస్ బీటింగ్ యూ, నిన్ను కొడుతున్నాడంటే, టుడే యు ఆర్ టోటల్లీ డిప్రెషన్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్, నీ భర్త ద్వారా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. అది నీ తప్పేనని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ కదా, పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడండి. బికాస్ వెన్ యు ఆర్ హోలీ, నువ్వు పరిశుద్ధంగా ఉంటే మై డియర్ సిస్టర్, నా సహోదరి, ఇఫ్ యు ఆర్ ద హోలీ వైఫ్, నువ్వు పరిశుద్ధమైన భార్యగా ఉంటే, యు ఆర్ వెరీ హంబుల్నెస్ పర్సన్, నువ్వు అట్లాగా తగ్గించుకొని ఉంటే, వెన్ యూ ఒబే యువర్ హస్బెండ్, నీ భర్తకి నువ్వు లోపడే బిడ్డగా నువ్వు ఉంటే, దెన్ వై హీ విల్ డూ ద వై హీ విల్ డిసీవ్ యూ, అతను నిన్నెందుకు మోసగిస్తాడు? వై హీ విల్ అడిక్ట్ టు ద డ్రింకింగ్, మరి తాగుడికి ఎందుకు బానిస అయిపోతాడు? వై హీ విల్ అడిక్టెడ్ ఫర్ ద స్మోకింగ్, అతను ఎందుకు స్మోకింగ్కి బానిస అయిపోతాడండి? యూ మస్ట్ థింక్ వన్స్, ఒకసారి నువ్వే ఆలోచించు. సేమ్ గాడ్ ఎస్టర్డే టుడే ఆర్ సేమ్. మరి యేసయ్య, జీసస్ ఈజ్ ది సేమ్ ఎస్టర్డే అండ్ టుడే. యేసయ్య రేపు, నేడు రేపు ఎప్పుడు కూడా ఏకరీతిగానే ఉన్నాడండి. జీసస్ హార్ట్ నెవర్ చేంజెస్. యేసయ్య హృదయం ఎప్పుడు కూడా మారదు. బట్ అవర్ హార్ట్ విల్ చేంజ్. కానీ మన హృదయం మార్చబడుతుంది. ఎస్పెషల్లీ సిస్టర్స్, సహోదరులకి దే డోంట్ నీడ్ ద జీసస్. వాళ్ళకి యేసయ్య ఎక్కర్లేదు. వన్ సైడ్ జీసస్ విల్ బి దేర్. ఒక్క సైడ్ యేసయ్య ఉంటాడంతే. పూరా ఆల్వేస్ వరల్డ్, ఇంకా ప్రతిదీ అంతా, ఇంకా మొత్తం అంతా లోకమే అండి. వరల్డీ క్లోతింగ్, లోకానుసారమైన బట్టలు, వరల్డీ నేచర్, లోకానుసారమైన స్వభావము, నాట్ హ్యావింగ్ ద ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన జీవితం లేదు. నాట్ రీడింగ్ ద బైబిల్, వాక్యం చదవము, నామినల్ ప్రేయర్స్, నామకార్థ ప్రార్థనలు, నామినల్ రీడింగ్ ద బైబిల్, నామకార్థంగా ఊరికే వాక్యం చదివేసినామా విన్నామా అని, నామినల్లీ గోయింగ్ చర్చ్, నామకార్థంగా చర్చెస్కి వెళ్ళిపోవడము. దిస్ ఆల్ ద థింగ్స్ ఇవేనండి. దట్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ టర్న్డ్. అందుకే నీ భర్త మార్చబడ్డం లేదు. ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో. సిస్టర్, సహోదరి, యూ కెనాట్ సీ ద మిరకల్స్. అద్భుతాలు నువ్వు ఎందుకు చూడలేకున్నావంటే, టుడే యు ఆర్ మూవింగ్ ఇన్ ద ఫైనాన్షియలీ క్రైసిస్. ఇంకా అప్పులలో ఎందుకు నలిగిపోయి ఉన్నావంటే, టుడే యు ఆర్ ఇన్ ద పావర్టీ, బిదతనంలో ఉన్నావంటే, బికాజ్ ఎందుకంటే యువర్ సిన్స్ ఓన్లీ, నీ పాపాలేనమ్మా, యువర్ నెగ్లెక్టెన్స్ ఓన్లీ, నువ్వు చేసే నెగ్లెక్టే ఉంది. సో యూ మస్ట్ రిపెంట్, మారు మనసు పొందాలి. అండ్ మై డియర్ సిస్టర్స్, నా సహోదరులారా, దోస్ హూ ఆర్ నాట్ మ్యారీడ్, పెళ్లి కాని వాళ్ళు, యువర్ పేరెంట్స్ బ్రాట్ యూ దిస్ మచ్ హై పొజిషన్. నీ తల్లిదండ్రులు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచారండి. దే వాజ్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, అన్ని నీకు ఇచ్చారు. యు ఆర్ గోయింగ్ కాలేజ్ టు స్టడీ, నువ్వు వెళ్తుంది కళాశాలకి చదువుకోవడానికి. యు ఆర్ గోయింగ్ స్కూల్స్ టు స్టడీ, మరి పాఠశాలలకు వెళ్తుంది నువ్వు చదువుకోవడానికి. నాట్ టు మెయింటైన్ ద బాయ్ ఫ్రెండ్, అబ్బాయిని మరి ప్రేమించిన అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడానికి కాదు. నాట్ టు మెయింటైన్ ద గర్ల్ ఫ్రెండ్, మరి ఆ గర్ల్ ఫ్రెండ్ని మరి మెయింటైన్ చేయడానికి కాదండి. యూ హ్యావ్ టు స్టడీ దిస్ టైం, నువ్వు చదువుకోవాలి ఈ సమయంలో. యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్. నువ్వేదైతే అనుకున్నావో ఆ గోల్ని, యూ హ్యావ్ టు రీచ్ దట్ జాబ్, ఆ ఉద్యోగాన్ని నువ్వు పొందుకోవాలి.
So you have to spend time while reading your books, your college books. నీకున్న కళాశాలలో ఇచ్చిన పుస్తకాలను చదవడానికి సమయం పెట్టు. డోంట్ డు చిట్ చాటింగ్స్ చేయడం కాదు. అండ్ డోంట్ డు ద సెక్స్ చాట్స్ విత్ ద బాయ్స్, అబ్బాయిలతోటి మరి లైంగికమైన చాటింగ్స్ చేయడం కాదు. వాచింగ్ ద టిక్టాక్ ఫన్నీ థింగ్స్, టిక్టాక్ చూసి టిక్టాక్ అడిక్షన్, టిక్టాక్కి బానిస అయిపోయి డూయింగ్ ద డాన్సెస్ లైక్ దమ్, వాళ్ళలాగా బట్టలు వేసుకొని వాళ్ళలాగా డాన్సులు చేయడం కాదు. దిస్ ఈజ్ ఆల్ అగైన్స్ టు జీసస్. ఇవన్నీ వేసే విరుద్ధమైనవండి. టిక్టాక్ ఈజ్ అ సాటన్ థింగ్. నేను చెప్తున్నాను, టిక్టాక్ అనేది సాతాను వేసిన సాటన్ నెట్, సాతాను వేసిన బలండి. సో యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు మారు మనసు పొందాలి. సో ఇన్ ద ఓల్డెన్ డేస్, పాత కాలంలోనండి, దేర్ ఈజ్ నో టిక్టాక్ లేదు, దేర్ ఈజ్ నో వాట్సాప్ లేదు, దేర్ ఈజ్ నో సెల్ లేదు. బట్ దే ఆర్ ద బ్లెస్డ్. వాళ్ళ దీవెన పొందిన వ్యక్తులుగా ఉన్నారు. సో యూ హ్యావ్ టు బి బ్లెస్డ్. నువ్వు దీవెన పొందిన వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో బీ లైక్ ఏ ఎస్తేర్ మై డియర్ సిస్టర్స్. అందుకే ఎస్తేరు లాగా జీవించండి. ఎస్తేర్ లైఫ్, ఎస్తేర్ జీవితం కలిగి ఉండండి అని టుడే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నానండి. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థనతో we are going to end. మరి దీన్ని ముగించి వేస్తున్నామండి. టుమారో పార్ట్ 4 విల్ బి దేర్. రేపు పార్ట్ 4 ఉంటుందండి. Hori arama salaraba shakarandrin yotra rikaraba sikandrin yotri ori laralama shandrin yotra la sikarama sadrin yotra rishatrin yotri. Thank you, Dad. Thank you for giving this opportunity to speak in the Facebook live, Father. Father, Esther life is a blessed life, Father. Esther is a middle class girl and you was arise her as Ethiopia as the queen of the totally wonderfully amazing way you was little. She was become a queen. She was become the princess, Father. Thank you, Dad. 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 Thank you for choosing as Esther to be a queen. And we are also loyal. We are also royal kings and royal queens, Father, because you are the King of the kings and Lord of lords. Let everyone understand that in Jesus' name. Aya mari Esther ni ennukunna devudu tandri. Esther ni maharaniga tandri nena tandri ఇథియోపియా రాజ్యానికి మార్చిన దేవుడివి. మేము కూడా తండ్రి యాజక తండ్రి నేను రాజకులమై ఉన్నాము. మేము కూడా తండ్రి నేను తండ్రి రాణులమై ఉన్నాం తండ్రి. కానీ ఎవరు అది గ్రహించట్లేదు తండ్రి. ఎందుకంటే నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు తండ్రి. లెట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దట్ టుడే ఇన్ జీసస్ నేమ్, ఫాదర్. ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి తండ్రి. లెట్ దే హాస్ టు బి ఇన్ ఎ హోలీ లైఫ్, ఫాదర్. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించాలి యేసయ్య. దే హాస్ టు సబ్మిట్ దేర్ లైఫ్ టు యు, ఫాదర్. నీకు వారి జీవితం సమర్పించుకోవాలి తండ్రి. లెట్ ఆల్ ద గర్ల్స్, మరి అమ్మాయిలందరూ, యంగ్స్టర్స్, యవనస్తులందరూ దే హాస్ టు కరెక్ట్ దేర్ సెల్ఫ్. వాళ్ళు తండ్రి సరి చేసుకోవాలి తండ్రి. దే హాస్ టు అట్రాక్ట్ యు, ఫాదర్. నిన్ను ఆకర్షించాలి తండ్రి. దేర్ ఐస్, వాళ్ళ దేర్ లుక్స్, వాళ్ళు చూస్తున్న చూపులు కానీ, దేర్ థాట్స్, వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనలు కానీ, దేర్ వే ఆఫ్ పాత్, వాళ్ళు వెళ్తున్న మార్గం కానీ, ఇట్ హ్యాస్ టు ప్లీజ్ యూ, ఫాదర్. నిన్ను సంతోషపడిగా వ్యక్తిగా ఉండాలి తండ్రి. చేంజ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలను మార్చండి. Give them leadance, వాళ్ళని నడిపించండి. Forgive them all the sins, forgive them all their sins. వాళ్ళ పాపాలని క్షమించండి, ఫాదర్. Give them one more chance. వాళ్ళకి ఇంకొక సమయాన్ని దయచేయండి. ఎవ్రీ యంగ్స్టర్, ప్రతి ఒక్క యవ్వనస్తురాలికి, ఎవ్రీ యంగ్ గర్ల్, ప్రతి ఒక్క యవ్వనస్తురాలికి, ఎవ్రీ యంగ్ ఉమెన్, మరి యవ్వనస్తురాలైన మరి ప్రతి ఒక్క స్త్రీకి, ఎవ్రీ వైఫ్, ప్రతి ఒక్క భార్యకి give them your strength. వాళ్ళకి శక్తినివ్వండి. Let they understand the will of God. దేవుడి చిత్తాన్ని తండ్రి తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. Let they will get a repentance heart right now in Jesus name. మారు మనసు, పశ్చాత్తాపం గల హృదయంగా వాళ్ళు మార్చబట్టకు సహాయం చేయండి యేసయ్య. Let your anointment flows upon them right now in Jesus name. Let your Holy Spirit touch them right now in Jesus name. అయ్యా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా వారిని తాకండి తండ్రి. That is their fault that their husband was not, and భర్తలు మారటం లేదంటే భార్యలలోని తప్పులు ఉన్నాయని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. Because they don't have the prayer, ప్రార్థన జీవితం లేదు కాబట్టి many families are collapsed today. మరి కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నారని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. So let all the girls understand that. మరి సోదరులను తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ in Jesus mighty name we pray, amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక, ఆమేన్. yes, praise the Lord అండి. సుందర్ సింగ్ గారు, praise the Lord. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. అండ్ రెవరెండ్ సామ్ జోసెఫ్ గారు, praise the Lord. ఓకే, సాగర్ బాబు గారు, praise the Lord. మాథ్యూ గారు, ప్రైజ్ ద లార్డ్. శాలెం రాజు గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ్ జారు గారు, ప్రైజ్ ద లార్డ్. సో ఓకే ఐ కెనాట్ రీడ్ ద నేమ్. ఓకే, ప్రతిమా, ప్రతిమా గారు, ప్రైజ్ ద లార్డ్.
అండ్ షాలేం రాజు గారు ప్రైజ్ లార్డ్, వినోద్ వెంకటేష్ గారు ప్రైజ్ లార్డ్, విజయ్ అక్క ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. బీ బ్లెస్డ్, దీవెన వ్యక్తిగా ఉండండి. యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఎవరు అంటే ఆస్వాదింపబడిన మై డియర్ సిస్టర్, నా ప్రియమైన సహోదరు, నువ్వు ఆస్వాదింపబడిన వ్యక్తివి. సో డోంట్ లూజ్ యువర్ బ్లెస్సింగ్స్. అందుకే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దమ్మా. మే లార్డ్ బ్లెస్ యూ. యేసు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.